నిలబెట్టుకుంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం ఈరిడు ఎస్సీ వర్గీకరణ 2 విడతల జనగణన తర్వాత జిల్లాల వారీగా అమలు చేస్తాం. భోగ జంగాలను ఎస్సీ పరిష్కరిస్తాం తీర్మానం చేస్తున్నాం. వర్గీకరణపై 4 సభవేనని సుప్రీంకోర్టు తీర్పు చాటి చెప్పింది. ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ ప్రాధాన్యతలో చంద్రబాబు భావోద్వేగం. రక్తం ఓడిన బస్తర్, 2 ఎదురుకాల్పుల ఘటనలో 30 మంది మావోయిస్టుల మృతి, ఓ జవాను మరణం. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టుల హతం. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఓ మావోయిస్టు మృతదేహాన్ని తీసుకొచ్చిన బలగాలు. మార్చి 2020 నాటికి నక్సలిజం అంతం. హోంమంత్రి అమిత్ షా. సినీ ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్ల ఉచ్చు, నిందితులు నటులు నానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి. వైకాపా సిఐఐ ఏపీ చైర్మన్గా గన్నమనేని మురళీకృష్ణ. బాల్య వివాహాల నిరోధానికి సరైన చొరవ. ఏటా 15 లక్షల మంది చిన్నారులకు పెళ్లిళ్లు అవుతున్నట్లు బాలల హక్కుల కమిషన్ 7వ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని మహబూబాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం వంటి 13 జిల్లాల్లో పసి ప్రాయంలోనే వైవాహిక బంధాలకు జారిపోతున్న బాలికలు అధికంగా ఉంటున్నారు. ట్రంప్ సుంకాలు భారత్కు సవాళ్లు. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ సృష్టించిన సుంకాల వివాదం ప్రపంచ విపణుల అగ్రరాజ్య ఆర్థికాధిపత్యాన్ని పెంచేందుకు సాగుతున్న ప్రయత్నమే. వాషింగ్టన్లో ట్రాన్స్పరెన్సీ అంచనాల ప్రకారం కొత్త సుంకాలు అమల్లోకి వస్తే సాలీనా అమెరికా ప్రభుత్వానికి $100 బిలియన్ దాకా ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు చైనా చేసే ఎగుమతుల్లో కేవలం 15% మాత్రమే అమెరికాకు, మిగిలిన ఐరోపా, ఆసియా, ఆఫ్రికా అమెరికాలకు వెళుతున్నాయి. అంటే అమెరికా అధిక సుంకాలు, వాణిజ్య ఆంక్షలు పెట్టి చైనాకు వాటిల్లే నష్టం మరీ ఎక్కువ ఏమీ ఉండదు. భారత్ రైతాంగంపై ప్రభావం. తమ దేశం నుంచి భారత్కు వచ్చే దిగుమతులకు సుంకాలను బాగా తగ్గించాలని విడివిడిగా సరుకులపై కాకుండా ఎగుమతులు, దిగుమతులపై మొత్తంగా ఒకే రకం సుంకాలు ఉండేలా గ్రాండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా చర్చించాలని అమెరికా వాణిజ్య మంత్రి లూటెక్ కోరుతున్నారు. గ్రాండ్ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా బహుళజాతి కంపెనీలకు మన దేశ మార్కెట్లో ప్రవేశం దక్కితే మన పాడిరైతుల జీవనోపాధి ఏమవుతుందో ఊహించవచ్చు. డెసాల్ట్ కార్లపై సుంకాలను 110% నుంచి 15% తగ్గించడం వల్ల ఈ కార్లు, చైనా కార్లు దేశ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. ఇకపై అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ బహుళజాతి కంపెనీలు భారత్లో ప్రవేశిస్తే దేశీయ ఔషధ రంగ పరిస్థితి, ధరల గురించి విడిగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వాణిజ్య ఆంక్షలు, సుంకాల బెదిరింపులకు ప్రతిగా ఇండియా, ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా తదితర దేశాలతో ఉభయతారక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చేలా పరిశోధనల్ని ప్రోత్సహించాలి. భవిష్యత్తుపై గొడ్డలి వేటు. 2022-23 మధ్య ప్రపంచ అడవులు భారీగా తగ్గిపోయాయి. 7.63 కోట్ల హెక్టార్ల మేర తేమ ఎక్కువగా గల ప్రాంత సహజసిద్ధమైన అడవులు నాశనం అయ్యాయి. చెట్ల సాంద్రతలో 16%, అడవుల విస్తీర్ణంలో 7.4% నష్టం నమోదైంది. ఇండియాలో సుమారు 4.14 లక్షల హెక్టార్ల మేర సహజసిద్ధమైన అడవులు నాశనం అయ్యాయి. 2024 వరకు 2.8 లక్షల హెక్టార్ల అటవీ భూమిపై వ్యక్తిగత, సామూహిక హక్కులు మంజూరయ్యాయి. శిలాజ ఇంధనాల వినియోగం, వాతావరణ కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోతుంది. భూసారం తగ్గడం వల్ల సాగునీటి సమస్య, రాజకీయ ఒత్తిడిలోని సమస్యలతో చట్టాల అమలు సమర్థంగా సాగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, మాగుంట బాలశౌరి. ఆనందమయ దేశాల్లో 118వ స్థానంలో భారత్, వరుసగా 8వ అగ్రభాగాన ఫిన్లాండ్. 2025 దేశాల జాబితా 2025 గురువారం విడుదల చేసింది. గతేడాది 120వ స్థానంలో ఉన్న భారత్ 8 స్థానాలు ఎగబాకి 118వ స్థానానికి చేరింది. నేపాల్ 92, చైనా 68, పాకిస్థాన్ 109 దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. నివేదికలో పేర్కొంది. శ్రీలంక 133, బంగ్లాదేశ్ 134 కూడి ఉన్నాయి. అమెరికా ఈ జాబితాలో 24వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఈ జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. హమాస్తో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ 8 టాప్ 10లో చోటు దక్కించుకుంది. భారతీయులు వారానికి సగటున 4 భోజనాలు మాత్రమే
కలిసి చేస్తున్నందున ఈ భాగంలో భారత్ 132 స్థానాల నుంచి మన దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు మారిన ప్రజలకు జీవనశైలికి అది అడ్డం పడుతుంది. మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 258 కోట్లు. 2022 మే నుంచి 2024 డిసెంబర్ మధ్య 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళగా వాటికి సుమారు 258 కోట్లు ఖర్చయిందని ప్రభుత్వం వెల్లడించింది. భారత సైన్యం అమ్ముడు బోలులోకి మరిన్ని అస్త్రాలు 40,000 కోట్ల విలువైన ఫ్లైట్లు డీఏసీ ఆమదు 2,200 కోట్ల విలువైన శతఘ్నుల కొనుగోలుకు కేంద్రం పచ్చ జెండా. అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అనే శతఘ్నుల సైన్యంలో తీసుకున్నది. T-90 యుద్ధ విమానాల ర్యాంక్ ఆధునీకరణకు డీఏసీ ఆమదు ముద్ర వేసింది. వరుణాస్త్ర టోర్పిడోలకు డీఏసీ పచ్చజెండా ఊపింది. శత్రుజాలం తెలవకుండా పేల్చడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని విశాఖపట్నం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్లో అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో లీప్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు ప్రణాళిక 5 సంవత్సరాల విధానంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మిడమూరు పాఠశాలలో మంగళగిరి నియోజకవర్గం మిడమూరు పాఠశాలలో ప్రయోగాత్మక లీప్ను అమలు చేసిన రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 2 నుంచి ఈ లీప్ బడులను తీసుకురానున్నారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీన్నే లీప్ పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాశాఖలోని వాళ్ళు సంవత్సరం రాబోయే 5 ఏళ్లలో తీసుకోవాల్సిన మార్పులతో లీప్ డాక్యుమెంట్ను రూపొందించారు. ఇందులో పూర్వ ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం వరకు లీప్ రాబోయే వాటికి సంబంధించిన నిర్దేశించారు. లీప్ పాఠశాలను ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు, కలెక్టర్లు కలిసి అమలు చేస్తారు. 2027 నాటికి పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి. అభిషేక్ బానర్జీకి స్వల్ప ఊరట. ఏపీలో బాధ్యతల స్వీకరణకు గడువు పొడిగింపు. ఆదాపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హైకోర్టు నోటీసులు. పశ్చిమాసియాలో ట్రంప్ కనీసం ఏ మాత్రం కూడా చేయడం లేదు. తమ బంధువులను హమాస్ మిలిటెంట్లు విడుదల చేయలేదన్న సాకుతో గాజాలో ట్రంప్ అండతోనే ఇజ్రాయెల్ నరమేధం సాగిస్తోంది. మొన్న మంగళవారం ఉదయం ఇతర 413 మందిని పౌరులను హతమార్చింది. గురువారం ఇజ్రాయెల్ సైన్యం నేరుగా విరుచుకుపడి 70 మందికి పైగా పౌరులను కాల్చి చంపింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఉపయోగించిన భాష కూడా అభ్యంతరం కలిగింది. తమ బందీలను హమాస్ విడిచిపెట్టే వరకు దాడులు తప్పవని ఈ సంస్థకు శాసనం కల్పించింది. కొంతకాలం సాధారణ పౌరులు కనీవినీ ఎరుగని రక్తపాతాలకు గురవ్వాల్సి వస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ హెచ్చరించారు. యెమెన్లో సైతం ట్రంప్ తీవ్రతను నెలకొన్నాయి. ఉన్నాయి. గత వారం ఆ దేశంలో హౌతీ మిలిటెంట్లు స్థావరాలకు వాయుసేన ప్రాంతంలో 40 అమెరికా దాడులు జరిపించారు. గాజా వాసులను ఇజ్రాయెల్ బెదిరిస్తున్న మాదిరే హౌతీలను వారికి మద్దతిచ్చేందుకు భావిస్తున్న ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై నేరుగా యుద్ధం చేసే అవసరాన్ని తప్పించుకోవడానికి ఆ దేశాన్ని అనుచరులకు ఒప్పించడానికి హౌతీలపై విరుచుకుపడే మార్గమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 13న చాలా ముఖ్యమైన చర్య ఒకటి తీసుకున్నారు. అది దేశానికి కొత్త రాజ్యాంగ రచన కోసం కమిటీని నిర్ణయిస్తూ ఒక తాత్కాలిక రాజ్యాంగం ఒకటి ప్రకటించారు. అందులో అంశాలతో తాము ఎదుర్కొన్న అన్ని విధాలైన హక్కులు ఉన్నాయి. అయితే సిరియన్ తిరుగుబాటు విజయవంతమైన రోజునే సిరియాకు చెందిన గోలాన్ కనుమలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అక్కడి నుంచి ఖాళీ చేయబోమని, అక్కడ ఇజ్రాయెలీ సెటిల్మెంట్లు పెంచగలమని ప్రకటించింది. సిరియా రక్షణ ప్రాంతం యావత్తును నిస్సైనిక మండలంగా మార్చగలమని హెచ్చరించింది. ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు జింబాబ్వే మాజీ స్విమ్మర్ కిరోష్టి కొవరెంటికి అరుదైన గౌరవం. అదానీ చేతికి ఎంఆర్ ఇండియా. జర్మనీ అవకాశాల కోసం సర్వీస్